హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మటన్ పాయాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ మటన్ పాయాని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ముందుగా మటన్ పాయాని ఉప్పుతో కానీ సాల్ట్తో కానీ 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఉడికించుకోవాలి. దీన్ని మామూలుగా ఉడికించాలి అంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇక్కడ కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం, అలానే ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ ఉడికించుకోవడం కోసం కొంచెం వాటర్ని అలానే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ వేయటం వల్ల ముక్క చెదిరిపోకుండా సాఫ్ట్గా ఉడుకుతుంది, అంతేకాకుండా ఫాస్ట్గా కూడా ఉడికిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని 20 to 25 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక విజిల్ వచ్చాక సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పాయ ఉడికేలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం నేను ఇక్కడ 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని అందులోనే 6-7 జీడిపప్పులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా బ్లెండ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పాయ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. చూడండి, పాయ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, లవంగం ఫ్రెష్గా పొడి చేసుకొని వేసుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ మసాలాను ఫ్రై చేసుకునేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం పాయాన్ని ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజ్ టొమాటోని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటోస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి టొమాటోస్ కాస్త మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇలా టొమాటోస్ కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం, కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పాయాన్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్లో గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఒక 1/2 గ్లాస్ వాటర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదండి, సరిపోతుంది. అలానే టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, గ్రేవీ ఇలా చిక్కబడి ఆయిల్ పైకి తేలుతుంది అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయ సర్వింగ్కి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.